ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రజాప్రసార సేవలో 75వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని వజ్రోత్సవ వాణి ప్రత్యేక ధారావాహిక ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ జర్నలిస్టు మా శర్మ గారితో డాక్టర్ వివి రామారావు గారి సంభాషణ వింటారు. నిర్వహణ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. తొలుత 1933లో ప్రైవేట్ రేడియో కేంద్రం ద్వారా హైదరాబాద్ నుండి ప్రసారాలు ప్రారంభమైతే 1935లో నిజాం ప్రభువు తన అధీనంలోకి తీసుకుని డెక్కన్ రేడియో అని పేరు పెట్టాడు. హైదరాబాద్ సంస్థానం 1948లో భారతదేశంలో విలీనమైన తర్వాత డెక్కన్ రేడియో కేంద్రం 1950 ఏప్రిల్ 1వ తేదీన ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ కేంద్రంగా మారింది. అంటే హైదరాబాద్కు సంబంధించినంత వరకు ఈ 2024 వజ్రోత్సవ సంవత్సరం. ఒక్కసారి గతంలోకి తొంగి చూస్తే ఆకాశవాణి హైదరాబాద్ అభ్యున్నతికి కృషి చేసిన ప్రసార ప్రముఖులు ఎందరో మన స్మృతి పథంలోకి వస్తారు. సామాజిక మాధ్యమం లేని ఆ రోజుల్లో అంటే 1950 నుండి దాదాపు 1990 వరకు రేడియో ఆబాలగోపాలానికి ఆత్మబంధువైందన్న మాట అక్షర సత్యం. ఈ నేపథ్యంలో విభిన్న రంగాలలో తమ జీవన ప్రస్థానాన్ని సాగిస్తూ ఆకాశవాణితో అనుబంధాన్ని కలిగిన ప్రముఖులతో సంభాషించి వారి అనుభవాలు, అనుభూతులు, వైయక్తిక జీవన చిత్రాన్ని ఆవిష్కరించే దిశలో ఈరోజు ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ మా శర్మ గారు ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. మా శర్మ గారు అటు కలం వీరుడు, ఇటు గళం ధీరుడు. గత 3 దశాబ్దాలుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉంటున్నారు. ఇంకో విశేషం ఏంటంటే ఆశుకవి సమ్రాట్టులుగా తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధులైన కొప్పరపు సోదర కవులు వీరి మాతామహులు. ఈ మహాకవుల దివ్యస్మృతిగా 2002లో వీరు కొప్పరపు కవుల కళాపీఠం కూడా స్థాపించారు. 2 దశాబ్దాలపై నుంచి అవధాన, సాహిత్య, సంగీత రంగాలకు విశేషంగా సేవలందిస్తున్నారు. వారి అంటే కొప్పరపు కవుల సత్వాన్ని, వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న వీరికి వేల సంఖ్యలో పద్యాలు మననంలో ఉంటాయి. సంగీతం, సాహిత్యం, పాత్రికేయాల త్రిపథగామి అయిన మా శర్మ గారితో పరిచయం అయితే ఆయన మన శర్మగా మారిపోతాడని జనవాక్యం. ఇప్పుడు మా శర్మ గారితో సంభాషించి ఆయన జీవన ప్రస్థానంలోని మలుపులు మజిలీలు తెలుసుకుందాం. నమస్కారం సార్, మీకు ఆకాశవాణి మీకు స్వాగతం చెబుతుంది. నమస్కారం సార్. సార్, ఈ మా శర్మ అన్నది మీ కలం పేరా లేక అసలు పేరు ఏదైనా ఉన్నదా? మా శర్మ అనే పేరు అది ఎలా పుట్టిందంటే, నేను కొప్పరపుకోల కళాపీఠం ప్రారంభించినప్పుడు, అలాగే పత్రికలకు వ్యాసాలు రాసినప్పుడు, కథనాలు రాసినప్పుడు, ఛానల్స్లో మాట్లాడినప్పుడు వీటన్నిటికీ కూడా నా పేరు అంతా చదవాలంటే చాలా సుదీర్ఘమైన పేరు కాబట్టి దాన్ని సూక్ష్మీకరిస్తే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో నా పేరును మా శర్మగా నేను సంక్షిప్తీకరించుకున్నాను. ఈ మా శర్మ యొక్క అబ్రివేషన్ ఏంటంటే మాచవరం వెంకట చెంచురామ మారుతి సుబ్బరాయ శర్మ. అంటే ఇందులో మా అంటే మా ఇంటి పేరు మాచవరం, నా పేరులో మారుతి కూడా ఉన్నాడు కాబట్టి మారుతి. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మారుతిని, ఆంజనేయ స్వామిని ఇంటి పేరుని దృష్టిలో పెట్టుకొని సంక్షిప్తీకరించుకుంటూ మా శర్మ. మా అంటే మా భార్య పేరు లక్ష్మి, కూడా సంస్కృతంలో మా అంటే లక్ష్మి అని అర్థం. తర్వాత మా అంటే అందరూ మా అని అనుకోవాలని ఇలా అన్నింటినీ ఆలోచించి మా శర్మ అనే ఆ పేరు పెట్టుకున్నాను. ఈ పేరు నేను అనుకున్నప్పుడు ఇది కరెక్ట్గా ఉందో లేదో తెలుసుకోవటం కోసం నేను ప్రఖ్యాత కథా రచయిత భరాగో గారు, బొమ్మిడిపాటి రామగోపాలం గారు, వారిని నేను అడిగాను ఇలాగ అనుకుంటున్నాను అంటే చాలా బాగుంది అన్నారు. అది జరిగిన కొన్ని రోజులకే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు విశాఖపట్నం వచ్చారు. అప్పుడు నేను విశాఖపట్నంలో ఉండేవాడిని. ఇలా ఆయనతో ఏదో ముచ్చటిస్తూ అంటే చాలా బాగుంది అని చెప్పి అన్నారు. సో అప్పటి నుంచి మా శర్మగానే నేను నా వ్యాసాలు రాసినా, కథలు రాసినా, పత్రిక ఏది రాసినా, మాట్లాడినా అలా మా శర్మగా ఉంది. ఇది మా శర్మ పేరు వెనకాల కథ. చరిత్రకు వెళ్ళబోయే ముందు కొప్పరపు సోదర కవులలో అగ్రజులైన కొప్పరపు వెంకట సుబ్బరాయ కవి వెంకట సుబ్బరాయ శర్మ మా అమ్మ నాన్నగారు అంటే మాతామహులు. అలాగే మా నాన్నగారి పేరు చెంచురామయ్య, అమ్మ నాన్నగారి పేరు వెంకట సుబ్బరాయ శర్మ. కాబట్టి ఆంజనేయ స్వామి వరప్రసాదంగా ఈ భూమిలోకి వచ్చారని ఆంజనేయ స్వామి కృతజ్ఞతగా మారుతి, ఇద్దరు తాతలు చెంచురామయ్య పితామహుడు, వెంకట సుబ్బరాయ శర్మ మాతామహుడు, ఇద్దరు తాతల మధ్యలో మారుతి. మీ సొంత ఊరు ఎక్కడ సార్? మీ అమ్మ నాన్న పేరేంటి?
నాన్నగారు వాళ్ళదేమో ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో బడుగులేరు అనే ఒక కుగ్రామం. అమ్మ వాళ్ళదేమో చాలా ప్రసిద్ధమైన కొప్పరపు సోదరగోలు జగత్ ప్రసిద్ధులు. వాళ్ళ కుమార్తె మా అమ్మగారు. మా అమ్మగారిది గుంటూరు జిల్లా నరసరావుపేట దగ్గర కొప్పరం అనే ఊరు. అది కొండవీడి ప్రాంతము, పలనాడు ప్రాంతము, కోటప్ప కొండకు దగ్గరలోనే ఉంటుంది. నా జన్మంతా కూడా నేను పుట్టటము నరసరావుపేటలోనే పుట్టాను. నా బాల్యం ఇటు ప్రకాశం జిల్లాలోను అటు గుంటూరు 2 జిల్లాల్లోనూ నడిచింది. ఇలా ప్రకాశం గుంటూరు రెండింటిలో కూడా నా ప్రయాణం ఉందన్నమాట. అమ్మ వాళ్ళది గుంటూరు జిల్లా, నాన్నగారి వాళ్ళది ప్రకాశం జిల్లా. అంటే కొప్పరపు గ్రామం నుంచే కొప్పరపు ఇంటి పేరుగా మారింది సార్? అవును. వాళ్ళు సుమారు మనకు తెలిసిన సమాచారం మేరకు ఒక 400 సంవత్సరాల క్రితం, అసలు వీళ్ళది ఒరిజినల్గా ఈ కొప్పరపు వాళ్ళది రాయలసీమ ప్రాంతంలోని కడప జిల్లా దగ్గర పొద్దుటూరు ప్రాంతం అని విన్నాను నేను. అది దాన్ని ఇంకా రూఢిపరుచుకోవాలి. ఒక కథనం, ఒక 400 సంవత్సరాల క్రితం రాయలసీమ ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు అక్కడి నుంచి ఈ కొప్పరపు కుటుంబాలు చాలా నరసరావుపేట ప్రాంతంకి వచ్చి అక్కడ వాళ్ళు స్థిరపడినప్పుడు వాళ్ళ ఇంటి పేరు మీదుగా ఆ కొప్పరం అనే ఊరు ఏర్పడింది. కొప్పరం పక్కనే కొప్పరపు పాలెం అని ఇంకొక ఊరు కూడా ఉంటుంది. ఈ కొప్పరపు వారు కొప్పరంలోనూ ఎక్కువ మంది ఉన్నారు, కొప్పరపు పాలెంలోనూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ కొప్పరం గురించి ఒక చిన్న విశేషం చెప్తాను. ఇదేంటంటే, ఈ కొప్పరపు కోలు ఇంటి పేరుగా కొప్పరపు కోలుగా కొప్పరపు సుబ్బారావు గారు కూడా ఆకాశవాణితో చాలా సంబంధం, చాలా పెద్ద నాటక రచయిత ఆయన కూడా కొప్పరపు కోలు ఎదురిల్లే అయింది. ఈ కొప్పరపు శబ్దానికి తిరుపతి వెంకట కవుల్లో పెద్దవారైన చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు ఆయన ఒక అర్థం చెప్పారు. కొప్పరము అంటే గోపురము, గో అంటే సంస్కృతంలో సరస్వతి, పురము అంటే నిలయము, కొప్పరము అంటే గోపురము, గోపురము అంటే సరస్వతి నిలయము అని ఒక అర్థాన్ని చెప్పారు. ఆ విధంగా కొప్పరపు కవుల ఇంటి పేరు, ఊరి పేరు కొప్పరమే. ఆ విధంగా ఆ ఊరు కొప్పరము, వాళ్ళ ఇంటి పేరు కొప్పరము. అమ్మగారు వాళ్ళు అక్కడ కొప్పరంలో ఉండేవాళ్ళు. నరసరావుపేటకి జస్ట్ కొంచెం దగ్గరలో ఉంటుంది అనమాట కొప్పరం. అంటే ఈ కొప్పరపు కవులకు ప్రాచీన సాహిత్యం నుంచి వాళ్ళు ఉన్నారా, ఓన్లీ మీ తాతగారి నుంచి ఉన్నారా సార్? కొప్పరపు కుటుంబంలో పూర్వీకులందరూ కూడా అనేక మంది రాజుల దగ్గర మంత్రులుగాను, మహామంత్రులుగాను, ప్రధానమంత్రులుగాను కొంతమంది చేసేవారు, కొంతమంది వ్యవసాయం చేసేవారు. వీళ్ళ పూర్వీకులందరూ కూడా అనేక ప్రబంధాలని, కవిత్వాలని వర్షించిన వాళ్ళు, సృష్టించిన వాళ్ళు చాలా మంది పూర్వులు. మహాకవులు కొప్పరపు కవుల కంటే వాళ్ళు ఇంట్లో పూర్వం నుంచి ఎప్పటి నుంచో కవులు ఉన్నారు. వాళ్ళల్లో ఒకరి పేరు చెప్పాలంటే కొప్పరపు వెంకటరత్న కవి ఉండేవారు. ఆయన జాంబవతి పరిణయమని రాశారు. ఈ కొప్పరపు వెంకటరత్న కవి ఎవరంటే డాక్టర్ ప్రసాదరాయ కులపతిగా ప్రసిద్ధులు. ఇప్పుడు నేటి కుర్తాల సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి మాతామహులు. అంటే వారు ఏ సంవత్సరం కాలం అయి ఉంటుంది చెప్పండి? కొప్పరపు సోదర కవులు ఇద్దరు ప్రధాన సోదర కవుల కంటే ముందు మీరు చెప్పిన జాంబవతి 20 ఏళ్ళు 30 ఏళ్ళు, అంతకు ముందు 50 ఏళ్ళు 100 ఏళ్ళు, కొన్ని ఎన్నో ఏళ్ళు తరతరాలుగా కొప్పరపు కవుల వారు ఇంట్లో కొంతమంది మంత్రులుగాను, కొంతమంది కవులుగాను ఉండేవారు. వాళ్ళ ఇంట్లో కవిత్వం ఉండేది. అందుకే రాజా మంత్రిపెగడ భుజంగరావు బహద్దూరు ఆయన లక్కవరం జమీందారు ఏమన్నారంటే, కవిత పుట్టిల్లు సోదర కవుల ఇల్లు అన్నారు. బాగా చెప్పారు. అది వెన్నెల కంటి వారికి కూడా అదే నానుడు ఉంది. కవుల పుట్టిల్లు వెన్నెల కంటి ఇల్లు అంటారు. కొప్పరపు కోలకు వచ్చేసరికి కవిత పుట్టిల్లు సోదర కవుల ఇల్లు. కొప్పరపు కోలు ఇల్లంతా కవిత్వమే, ఇంటి గోడలు కూడా కవిత్వం చెబితేనే చాలా ప్రసిద్ధి అనమాట. ఇలాంటి సాహితీ పరిమళాలు వెదజల్లే ఇంటి నుంచి ఒక్కసారి మీ బాల్యంలోకి వెళదాం సార్. సాధారణంగా తల్లిదండ్రులకు ఒక విధమైన మమకారం, అత్యంత జాగ్రత్త ఉంటుంది కదా, అది ఎలా గడిచింది? రేడియోతో ఎలా అనుబంధం మీరు ప్రారంభమైంది? నాన్నగారు కరణం మున్సూబుగా ఆ ప్రాంతాలకు 3-4 వేల కరణం మున్సూబుగా నాన్నగారు ఉండేవారు. అయితే నాన్నగారి పేరు మాచవరం చెంచు వెలిగొండరాయుడు, అమ్మ పేరు వెంకట సుబ్బమ్మ. ఈ వెంకట సుబ్బమ్మ అనే పేరు అమ్మకి ఎందుకు పెట్టారంటే, కొప్పరపు కవుల వాళ్ళ అమ్మ పేరు కూడా వెంకట సుబ్బమ్మే. వాళ్ళ అమ్మ పేరు మా అమ్మకు పెట్టుకున్నారు. ఓకే. నాన్నగారు వాళ్ళు సంగీతంలో బాగా సాధన చేసేవాళ్ళు. అంటే కర్ణాల మున్సూబులుగా, అంటే తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్టువారి వ్యవస్థలుగా ఉన్నప్పటికీ సహజంగా వాళ్ళ సంగీతం, మాచవరం వాళ్ళ అందరి ఇళ్లలో కూడా హార్మోని పెట్టి ఉండేది. తరంగాలు పాడేవాళ్ళు, పద్యనాటకాలు పాడేవాళ్ళు, సంగీతంతో బాగా అనుబంధం ఉండేది. నాన్నగారు తరంగాలు పాడుతుండేవాడు. సో ఇలా ఇటువంటి వాతావరణం ఉండేది. ఇంకా మనం ఆకాశవాణికి వచ్చాం కాబట్టి ఆకాశవాణి అనుబంధం ఈ 75 ఏళ్ళ సందర్భంగా ఆకాశవాణితో నా అనుబంధాన్ని ఒకసారి నెమరు వేసుకుంటే, ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర బడుగులేరు కుగ్రామంలో నేను పుట్టినప్పటికీ 67లో పుట్టాను నరసరావుపేటలో. 29/11/1967 నరసరావుపేటలో నేను పుట్టాను. బాల్యం చెప్పాక ఇందాక మీకు గుంటూరు నరసరావుపేట మా ప్రకాశం జిల్లాలో ఉంది. మా ఊర్లో అప్పుడు కరెంటు లేదు, మా ఊరికి రోడ్డు లేదు, మా ఊరికి బస్సు లేదు. అటువంటి ఊర్లో ఊరి మధ్యలో ఉండే పంచాయతీ కేంద్రం నుంచి ఒక మైకులో నుంచి
మాటలు వినిపించేవి. అవి ఏమిటి, ఉషశ్రీ గారి ఒక ప్రవచనము వినిపించేవి. ఇది నాకు ఎలా అనిపించింది అంటే, నా బాల్యంలో చిన్న పిల్లగాడుగా ఉన్నప్పుడు మా ఊరు గొంతులు కాకుండా కొత్త గొంతు ఏదో మొట్టమొదటిసారిగా నేను ఆకాశవాణి ద్వారా విన్నాను. అది కూడా ఉషశ్రీ గారి వంటి అద్భుతమైన ఆ కంఠంతో వినటం వల్ల ఆకాశవాణి గాత్రం అనేది అలా గుండెలో నిల్చుండిపోయింది. అశరీరవాణి అంటారు కదా, పైనుంచి వినిపిస్తుంది, వాళ్ళు గంధర్వులు మాట్లాడుతున్నారు లేదా వీళ్ళు చెప్తున్నారు అంటారు కదా అటు పురాణాల్లో వాటిల్లో. అటువంటి అనుభవాన్ని నేను ఆకాశవాణి ద్వారా విన్న మొట్టమొదటి గొంతు ద్వారా విన్నాను. మరి అలాంటి కుగ్రామంలో మీరు విద్య ఎలా సాధ్యమైంది? విద్య కోసం బయటకు వచ్చారా? మా ఊర్లో ఎలిమెంటరీ స్కూల్ 1 నుంచి 5వ తరగతి వరకు మాత్రమే ఉండేది. అక్కడి నుంచి హై స్కూల్కి వెళ్ళాలంటే ఒక 10 కిలోమీటర్లు నడిచి, పొద్దున 10 కిలోమీటర్లు నడిచి స్కూల్కి వెళ్ళి మళ్ళీ 10 కిలోమీటర్లు నడిచి వెనక్కి వచ్చేవాళ్ళం. పొలాల్లో గుండా అరవల్లో గుండా వెళ్ళేవాళ్ళం. అయితే నా చదువు ఏంటంటే, కొన్ని రోజులు మా ఊరు దగ్గరలో ఊర్లు, తర్వాత నర్సరావుపేట పెద్ద టౌన్, అటు ఇటుతో ఇలా పచ్చి కుగ్రామంలోనూ, అటు గొప్ప చాలా చరిత్ర కలిగిన నర్సరావుపేట లాంటి ఒక ప్రముఖమైన పట్టణంలోనూ 2 వాసాలను 2 సంస్కృతుల్ని చిన్ననాడే చూసే ఒక సౌభాగ్యము అదృష్టము నాకు దక్కింది. మీ విద్య ఎప్పుడు ముగిసింది సార్? నాది 87లో నా డిగ్రీ అయిపోయింది. 87లో డిగ్రీ అయిపోయిన తర్వాత చిన్న చిన్న ఉద్యోగాలు, చిరు ఉద్యోగాలు చేశాను. తర్వాత 1990లో ఉదయంలో నా ప్రస్థానం ప్రారంభమైంది. అప్పుడు నేను విజయవాడలో ఉండగా పొద్దున్నే ఒక గ్రంథాలయంకి వెళ్తే పత్రికలు చదువుతుంటే అక్కడ ఏదో అపాయింట్మెంట్ కావాలని పెడితే అప్పుడు వెళ్ళాను. నన్ను వాళ్ళు వెంటనే ఎంపిక చేసుకున్నారు. అప్పుడే ఉదయం పేపర్ దాసనారాయణరావు గారి దగ్గర నుంచి మాగుండ సుబ్బరామారెడ్డి మేనేజ్మెంట్లోకి వచ్చిన సమయం అనమాట. 1990 నుంచి ఈ 34 ఏళ్లుగా సుదీర్ఘంగా మీడియాలోనే కొనసాగుతున్నాను. నిజం చెప్పాలంటే నాకు మీడియా తప్పితే వేరే రంగం అసలు తెలియదు. మీరు జర్నలిజంకు వచ్చినప్పుడు అంటే సాధారణంగా డిగ్రీ పాస్ అయిన తర్వాత పోటీ పరీక్షలు ప్రయత్నం చేసి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకోవడం అనేది ఒక లక్ష్యంగా ఉంటుంది కదా. ఒక రిస్క్, జర్నలిజం అనేది ఒక స్పెక్యులేషన్ లాంటిది. మరి అలాంటి దాన్ని ఆ వయసులో ఎందుకు ఎన్నుకున్నారు? మీడియాలోకి నేను ఎలా వచ్చాను ఒకటి, నెక్స్ట్ ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, పోటీ పరీక్షల్లో ఎందుకు వెళ్ళలేదు అని ప్రశ్నకి ఏంటంటే, నేను చాలా లేటుగా తల్లిదండ్రులకి పుట్టడం, నాకు 20 ఏళ్ళు వయసు వచ్చేసరికి నాన్నగారికి 73 ఏళ్ళు, అమ్మకి 60 ఏళ్ళు, పెద్దవాళ్ళు. ఈ వాతావరణంలో నాన్నగారు మా అంతా చాలా వందలాది ఎకరాల భూములు ఉండేవి, అవన్నీ రకరకాల కారణాల వల్ల అవన్నీ కోల్పోయాము. ఆ రోజున్న పరిస్థితుల్లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి చాలా సాధన చేసి దాన్ని చదివి రాయాలనేంత మానసిక వాతావరణం ఇంటి వాతావరణం లేదు. నేను నా మొదటి నుంచి కూడా నా విద్యా విధానం ఏంటంటే, నాకు ఎప్పుడైతే చదవాలనిపించిందో అప్పుడే చదివి మంచి మార్కులతోనే పాస్ అయ్యేవాడిని. కేవలం ఒక కంజీనియల్ అట్మాస్ఫియర్లోనే ఒక మంచి వాతావరణం చదివే అలవాటు ఉన్న నాకు ఈ పోటీ పరీక్ష చదవటానికి కావాల్సిన మానసిక ప్రకృతి అప్పుడు లోపించింది. అందువల్ల నేను పోటీ పరీక్షలకు వెళ్ళలేదు. వెళ్ళుంటే తప్పనిసరి సెలెక్ట్ అయి ఉండేవాడిని. ఇంకొకటి, నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ పద్యనాటక రంగాలతో అనుబంధం ఉండటము, అలాగే వ్యాసాలు రాయటము, డిబేట్లు పాల్గొనటం, వీటన్నిటిలో కూడా మంచి మంచి ప్రైజులు రావడంతో నాకు వ్యాసాలు రాయటము, తర్వాత ఉపన్యాసం, ఇవన్నీ కూడా ఇష్టమైన అంశాలు కాబట్టి తర్వాత నేను బాగా మానవ సంబంధాలు, ప్రజా సంబంధాలు ఉండటం, అందరితో బాగా ఉండటం, ఈ కారణాల దృష్ట్యా మీడియా అయితే మనకు బాగుంటుంది కదా అని అనిపించింది అనమాట. సో అలా నేను మీడియాలో ప్రవేశించాను. అంటే అందులోనే ఉన్నారా, తర్వాత మారారా సార్ పత్రికల్లో? ఉదయంలో నేను ఎక్కువ కాలం లేను, 1 సంవత్సరం పాటు ఉన్నాను. తర్వాత డెక్కన్ క్రానికల్లో చేరాను, అక్కడ ఒక 3 సంవత్సరాలు ఉన్నాను. తర్వాత కేబుల్ వ్యవస్థలోకి వచ్చాను. తర్వాత HMTV హన్స్ ఇండియాలోకి వచ్చాను. ఆ తర్వాత టాలీవుడ్ ఛానల్ అని ఒక ఛానల్ ప్రారంభించాము. ఆ టాలీవుడ్ ఛానల్ CEOగా, చీఫ్ ఎడిటర్గా చేశాను. దాని తర్వాత నుంచి ఆంధ్రపత్రికకు, ప్రఖ్యాతమైన ఆంధ్రపత్రిక కాశీనాథ నాగేశ్వరరావు పంతులు గారు స్థాపించిన పత్రిక 1908లో స్థాపించారు. అంత చరిత్ర కలిగిన ఆంధ్రపత్రికని మళ్ళీ రివైవ్ చేసినప్పుడు 5 ఏళ్ల క్రితం నన్ను వాళ్ళు అడగటం వల్ల దానికి అప్పటి నుంచి మేనేజింగ్ ఎడిటర్గా ఉన్నాను. తర్వాత అనేక ఛానల్స్కి నేను కన్సల్టెంట్గా ఉన్నాను. కొన్ని పెద్ద పత్రికలకు రెగ్యులర్ కాలమిస్టుగా, గెస్ట్ ఎడిటర్గా ఉన్నాను. ఈ విధంగా ఇంకొక డిజిటల్ మీడియా, ఇంకొక శాటిలైట్ మీడియా, ఇంకొక ప్రింట్ మీడియా, ఇలాగ బహుముఖంగా మీడియాలోనే ఈ విస్తరిస్తున్న మీడియాలో నేను కూడా ఆ ప్రయాణం సమాంతరంగా సమకాలీన మీడియాలో సాగుతూ ఉన్నదన్నమాట. అనేక శాఖోపశాఖలుగా విస్తరించిన ఒక మహావృక్షం లాంటిది మీడియా. అవును, ప్రతి కొమ్మను మీరు సృష్టిస్తూ వెళ్ళిపోతున్నారు. కానీ వేర్లు ఉన్నాయి. మీ వేర్లు ఏంటంటే మంచి కవిత్వం, సాహిత్యం.
అటువైపు అంటే సాహితీ ప్రక్రియల వైపు వెళ్ళి సాహిత్య సృజన అనేది మీరు ఒక దానిపైన ఏకాగ్రతగా పనిచేస్తున్నారా సార్? అది ఎక్కడంటే అంటే పుట్టుకతోనే తల్లిదండ్రుల వైపు నుంచి సంగీత సాహిత్యాలు లోపల ఉండటం వల్ల వాటి పట్ల అభినవేశము, ఇష్టము, ప్రేమ, ఆకర్షణ అవన్నీ ఉన్నప్పటికీ నేను కవిగా మారాలనో, సాహిత్యవేత్త అనిపించుకోవాలనో, లేకపోతే ఒక సంగీత కళాకారుడు అనిపించుకోవాలనో అసలు ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. అంటే ఒక మంచి మాటను అనుభవించడం, ఆనందించడం, ఒక మంచి పాటను ఆస్వాదించడం, అనుభవించడం, అంతవరకే నేను పరిమితం చేసుకున్నాను. కానీ కాబట్టి నేను వాటిపైన దృష్టి పెట్టలేదు. ఈ 30 ఏళ్ల జర్నలిజం రంగంలో మీ వృత్తిలో మీకు ఎన్నో అనుభూతులు ఉంటాయి కదా సార్? కొన్ని శ్రోతలతో పంచుకునేవి ఏమైనా ఉంటే చెప్పండి. అందులో ముఖ్యమైనవి ఏంటంటే అనేక మంది పెద్దలను దగ్గర నుంచి చూసే అవకాశము, వాళ్ళతో మాట్లాడే అవకాశము, సంచరించే అవకాశము, అది మీడియాలో ఉన్న వాళ్ళకి అనుకోకుండా దక్కే ఒక వెసులుబాటు, ఒక సౌభాగ్యం. అయితే నేను ఏ పెద్ద వ్యక్తిని కలిసినా, ఏ సందర్భాన్ని చూసినా దానిలో నుంచి ఒక పాఠం నేర్చుకోవడానికి దాన్ని జీవితాంతం ఒక పాఠంగానే భావిస్తాను. ప్రతి అనుభవాన్ని, ప్రతి కలయికని, ప్రతి క్షణాన్ని కూడా. ఆ విధంగా మహనీయులు ఎందరినో కలుసుకునే సౌభాగ్యం దక్కింది. ముఖ్యంగా హెచ్ఎంటీవీలో ఉన్నప్పుడు చాలా ప్రయోగాలు చేశాము. కథ పుట్టి 100 ఏళ్ళైన సందర్భంగా గొల్లపూడి మారుతిరావు గారితో ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్, ఒక శీర్షికం చేశాము. నేను, రామచంద్రమూర్తి గారు దానికి ఎడిటర్గా ఉండేవారు హెచ్ఎంటీవీకి. దానికి పేరు కూడా నేనే పెట్టాను, 100 ఏళ్ల కథకు వందనం అనే పేరు పెట్టాను. దానికి జాతీయ స్థాయి పురస్కారం వచ్చింది. అలాగే కమాన్ ఇండియా అని ఒక ప్రోగ్రాం చేశాం హెచ్ఎంటీవీలో. దానికి రాజమౌళి, ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకున్న రాజమౌళి డైరెక్టర్గా ప్రపంచ ప్రసిద్ధుడు కదా, రాజమౌళిని యాంకర్గా పెట్టి ఆ ప్రోగ్రాం చేసి. ఏ సంవత్సరం సార్ అది? 2014 ఆ ప్రాంతం, సుమారు 13-14. అయితే ఇదంతా రాజమౌళి యొక్క గొప్పతనం. అతనికి ఆ కాన్సెప్ట్ చెప్పగానే అద్భుతంగా నచ్చి రాజమౌళి యాంకర్గా ఉండి హెచ్ఎంటీవీలో ఈ కమాన్ ఇండియా అని ప్రోగ్రాం చేశాం. అది సూపర్ డూపర్ హిట్ అయింది. పెద్ద వాళ్ళందరూ ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఆ ప్రోగ్రాం బయటికి రావడంలో అందులో నేను కూడా కొంత భాగస్వామిని అయ్యాను. అలాగే 100 ఏళ్ళ కథకు వందనం పేరు పెట్టడం, రామచంద్రమూర్తి గారు, నేను, గొల్లపూడి మారుతిరావు కలిపి మాట్లాడటము, అది ఒక తృప్తినిచ్చే అంశం. అలాగే అవధాన విద్య, పద్యం అంటే మనకి ఇష్టం, తెలుగువాడికి పద్యం కాబట్టి పద్యానికి పట్టాభిషేకం చేయాలనే ఉద్దేశంతో ఆ హెచ్ఎంటీవీలో అలా చేశాం. ఇలా మన హృదయానికి నచ్చే అంశాలు, ఇష్టమైనవన్నీ కూడా కొన్ని ఛానల్స్లో, కొన్ని పత్రికల్లో చేసే అవకాశం నాకు కలిగింది. అలాగే నేను టాలీవుడ్ ఛానల్ సీఈఓగా, చీఫ్ ఎడిటర్గా ఉన్నప్పుడు వాగ్గేయకారుల జయంతులు, ఆరాధనలు, మహాకవుల జయంతులు, వర్ధంతులు ఇవన్నీ కూడా ఛానల్ ద్వారా చేసేవాడిని. ఇలా ఇవన్నీ కూడా సరే వార్తలు రాయటము, ఇంటర్వ్యూలు చేయటము, ఇవన్నీ కూడా చాలా సహజమైన అంశం. ఏ జర్నలిస్ట్ అని చేస్తారు, ఒక వృత్తిలో భాగంగా భావించాలి. కానీ వాటి గొప్పగా ఏం లేదు. కానీ అనుభూతి మిగిల్చాయి, గొప్ప అనుభూతులు మిగిల్చాయి. ఒక వార్త రాసినప్పుడు, ఒక కథనం రాసినప్పుడు, ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఒక మనిషిని కలిసినప్పుడు అవి ఎప్పటికీ అనుభూతులు, అనుభవాలు. ఇప్పుడు మననం చేసుకుంటే మీకు మంచి సంతృప్తి ఉంటుంది. ఈ 34 ఏళ్ల మీడియా ప్రయాణాన్ని చూస్తే నేను అనేక రకాల ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం నేను కీలకంగా వ్యవహరించాను. ప్రకటనలు కూడా నేను పర్యవేక్షించాను. అలాగే సర్క్యులేషన్ని చూశాను, వార్తలు రాశాను. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, కేబుల్, వీటన్నిటిలో బహుముఖంగా ఉండటం వల్ల అది నాకు గొప్ప పాఠాలు నేర్చి నాకు ఒక చిన్న జ్ఞానాన్ని ఇస్తూ తద్వారా అనుభూతిని, ఆనందాన్ని అనుభవించాను మీడియాలో. బాగుంది సార్. అయితే ఎప్పుడో ఒకప్పుడు కొన్ని అవరోధాలు, కొంత సంఘటనలు జరిగి ఉంటాయి కదా, అలాంటివి ఎదురైనాయి మీకు జీవితంలో? అంటే నాకు మీరు మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు ఈ మీడియా మారుతున్న క్రమంలో, మీడియా వాతావరణము, మీడియా సంస్కృతి మారుతున్న క్రమంలో, పెద్ద వాళ్ళు, గొప్ప వాళ్ళు కనుమరుగవుతున్న కాలంలో, వార్త యొక్క నిర్వచనం మారుతున్న కాలంలో, అది ఆ ఛానల్లో బ్రేకింగ్ వస్తుంది, ఇంకా నువ్వు ఎందుకు ఇవ్వలేదు, ఆ ఛానల్ వాళ్ళు వీడియో చేశారు, నువ్వు ఎందుకు ఇవ్వలేదు, ఆ ఛానల్లో ఆ వార్త వచ్చింది, నువ్వు ఎందుకు ఇవ్వలేదు అన్నప్పుడు అది అసలు మామూలుగా జర్నలిజం ప్రకారం చూస్తే అది వార్త కాదు. అటువంటి సందర్భంలో ఇటువంటి వాతావరణంలో మనము వాళ్ళెవరో అడిగారని చెప్పేసి మనం వాళ్ళెవరో ఏదో ఛానళ్ళు ఇచ్చారు కాబట్టి ఇది పేపర్లో ఏదో ఒక వార్త వచ్చింది కాబట్టి వార్తే కాని దాన్ని నేను ఒక వార్త కవర్ చేయాలా అని ఒక సంఘర్షణ పడిన సందర్భంలో, ఆ పేరు చెప్పకూడదు కానీ ఒక పెద్ద పార్లమెంట్ సభ్యుడు, ఆయన నేను అడిగాను, ఇలా ఉంది, నేను సంఘర్షణ గురవుతున్నాను, ఇప్పుడు మారిన ఈ మీడియా వాతావరణంలో మన ఆత్మగౌరవాన్ని, అక్షరం యొక్క ఆత్మగౌరవాన్ని, వార్త యొక్క విలువని కాపాడటంలో కొంత సంఘర్షణకు గురవుతున్నాను, నేను ఎందుకు ఈ ఫీల్డ్లో వదిలేద్దాం అనుకుంటున్నాను అన్నాను. అప్పుడు ఆయన ఏమన్నారంటే, అన్ని రంగాలు ఏ విధంగా అయితే దాని యొక్క సంస్కృతి మారుతోందో అందులో మీడియా కూడా ఉంది, కొంతమంది అయినా కానీ కొంతమంది ఉండాలి కదా, అది కూడా మీలాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోతే అది కూడా ఇదవుతుంది కదా, కాబట్టి అలా తీసుకోవద్దు, పాజిటివ్గా ఉండన్నారన్నమాట. బాగుంది సార్. ఇప్పుడు కొప్పరపు కవుల గురించి మీరు ఇందాక చెప్పారు, ఇలా బంధుత్వం ఉందో. ఇప్పుడు ఆ కవుల కృషి గురించి మీరు ఏం చేస్తున్నారు? కొప్పరపు కవులకు బంధుత్వం కంటే కొప్పరపు కవులతో అనుబంధము, బంధము అనిర్వచనీయమైన బంధం. అవును. కొప్పరపు సోదర కవుల్లో
పెద్దవారైన వెంకట సుబ్బరాయ కవి గారు మా తాతగారు 1932లోనే వెళ్ళిపోయారు. అంటే 90 ఏళ్ళు దాటిపోయింది. రెండో ఆయన 42 వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు జంట కవులుగా, అవధాన కవులుగా, ఆశు కవులుగా చాలా జగత్ ప్రసిద్ధులు అయిపోయింది. అయితే వాళ్ళు చిన్న వయసులో వెళ్ళిపోవటం, వాళ్ళ సాహిత్యం మీద ముద్రణగా ఉండటం, వాళ్ళ శిష్యులు పెద్దగా తర్వాత తరం లేకపోవటం వల్ల ఆ సాహిత్యం అంతా అందుబాటులో లేనప్పుడు 2002లో వాళ్ళ పేరు మీద శ్రీ కొప్పరపుకోల కళాపీఠమని ప్రారంభించి వాళ్ళ సాహిత్యాన్ని సేకరిస్తూ ఆ సాహిత్యాన్ని మొత్తాన్ని ప్రచురిస్తూ దాని ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యానాలతో వ్యాఖ్యాగంధాలు తీసుకొస్తూ వ్యాసంకలనాలు తీసుకొస్తూ వాళ్ళ స్మృతిగా పీఠం ప్రారంభించిన విశాఖపట్నంలోను, వాళ్ళ ప్రాంతమైన పలనాడు కొండవీటి ప్రాంతమైన నరసరావుపేటలోను వాళ్ళ విగ్రహాలు వేస్తూ ప్రతి సంవత్సరం వాళ్ళ పేరు మీద కొప్పరపుకోల ప్రతిభా పురస్కారాన్ని విభిన్న రంగాల్లో మహనీయులైన వాళ్ళకి పురస్కారాలు ఇస్తూ అలా కొప్పరపుకోల స్మరణని, కొప్పరపుకోల సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసి ఒక చిన్న ప్రయత్నం చేస్తూ ఈరోజు కొప్పరపుకోల గురించి ఎక్కువ మంది మాట్లాడుకునే ఒక అవకాశము నా ద్వారా కలిగినందుకు నా జన్మ ధన్యమైందని భావిస్తున్నాను. చాలా వివరణాత్మకంగా చెప్పారు. మరి అంతటి మహానుభావులైన కవుల యొక్క పద్యం ఏదైనా ఒకటి ఇప్పుడు స్ఫురిస్తే ఒకటి చెప్తారా సార్ శ్రోతలకు? కొప్పరపు కవులు పలికిన పలికే పద్యం అవుతుంది, వాళ్ళ మాటే పద్యం అవుతుంది, వాళ్ళ పద్యం మాట అవుతుంది, మాట పద్యం అవుతుంది. వాళ్ళని స్మరిస్తేనే మనకు పద్యం వస్తుంది. మనం కవులం కాకపోయినా, సాహిత్యవేత్తలం కాకపోయినా వాళ్ళ స్మరిస్తే పద్యాన్ని స్మరించినట్టే. పంగిడిగూడెంలో సంపూర్ణ శతావధానంలో అమ్మవారిని వర్ణిస్తూ ఒక పద్యం చెప్పమని ఒక పుచ్చకుడు అడిగితే వాళ్ళు అమ్మవారిని సాక్షాత్కరించుకుంటూ చెప్పిన ఈ పద్యము మంత్రాక్షరరహితంగా సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు అనేక మంది భావిస్తారు. ఆ పద్యము గొప్ప పద్యం. నీలాంబుజారామ కేళీ మరాళమై సామేన శంకర స్వామి వెలయ పవలు రాతిరిసేయు భద్రతాటంకముల్ దరహాసరుచి ధగ ధగ వెలుంగ త్రయ్యంత వేణి పద్మజురాణి హరిరాణి చిలికారమున కెలంకుల మెలంగ కెంగేలి రాచిల్క క్రీడార్థ మెసరేగి ప్రణవాక్షరార్థముపన్యసింప కమ్ర ముక్తాఫల అమల గగన వాహిని పయక్కణ పంక్తి వందేయటంచు విఘ్నపతి పూజనమునర్ప విశ్వభరణ దీక్ష నెలకొన్న దేవికిదే నమస్సు. ఈ పద్యం కొప్పరపుకోలు ఆసుగా అమ్మవారిని సాక్షాత్కరించుకుంటూ చెప్పిన గొప్ప పద్యము. తెలుగు సాహిత్యంలో మంత్రాక్షరమహితమైన పద్యం ఇది. ఈ పద్యం అడగడంలో ఆంతర్యం ఏంటంటే కొప్పరపు కవుల వాణిని వినని శ్రోతలకు ఈ విధంగా ఉంటుందని వినిపింపజేయడం అన్నట్టు. అంతే, బాగా బాగా చెప్పారు. అయితే మీకు వార్తా పత్రికలంటే చాలా ప్రేమ, సంపాదకత్వం కూడా ప్రేమ, కాబట్టి వారి గురించి మీరు ఎలాంటి కృషి చేశారు? పూర్వ మహాకవుల యొక్క ప్రేరణతోటి, పూర్వ మహావాగ్గేయకారుల ప్రేరణతోటి, మహాగాయకుల యొక్క ప్రేరణతోటి మన ఎటువంటి రసానుభూతిని, ఆనందాన్ని మనం సంగీత సాహిత్య పరంగా పొందుతామో, జ్ఞానం పరంగాను పాత్రికేయ పరంగాను మహలీనమైన సంపాదక శిఖరాలు ఎందరో మన ఈ నేలపైన పుట్టారు. నిజం చెప్పాలంటే ఇండియన్ ఇంగ్లీష్ జర్నలిజానికి కూడా తెలుగువారే ఆద్యులుగా చెప్పవచ్చు. కోటరాజు రామారావు గారు, వానుకొండ చలపతిరావు గారు, సివై చింతామణి, కాసా సుబ్బారావు గారు, వీళ్ళంతా చాలా గొప్ప పాత్రికేయులు ఇంగ్లీష్ జర్నలిజానికి కూడా. అలాగే తెలుగులో మహనీయులు ఉన్నారు. కందుకూరి వీరేశలింగం గారు, కంగుటూరు ప్రకాశం పంతులు గారు, నాల వెంకటేశ్వరరావు గారు, కాసా సుబ్బారావు గారు, గోరా గారు, విద్వాన్ విశ్వం గారు, పుత్తూరు వెంకటేశ్వరరావు గారి నుంచి నిన్నటి రాఘవాచారి గారు, మహనీయులందరూ ఎంతోమంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రెస్ అకాడమీ తరపున ఇటీవలే నాతోటి దివంగత సంపాదక శిఖరాల గురించి ఒక పుస్తకంగా తీసుకొస్తే బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడగడంతో ఇటీవల నేను ఆంధ్ర సంపాదక శిఖరాలు, ఆంధ్ర అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 భాగాలు విడిపోయింది కాబట్టి ఆంధ్ర ప్రాంతంలోని దిగ్గజాలైన దివంగత సంపాదకుల గురించి ఒక 22 మంది మహనీయుల గురించి ఆంధ్ర సంపాదక శిఖరాలుగా పుస్తకం తీసుకొచ్చాను. కందుకూరి వీరేశలింగం గారితో ప్రారంభించి మన సి రాఘవాచారి గారి ద్వారా ఆ పుస్తకంలో రాశారు. అది ఆ విధంగా ఏ వార్తలు చదివి మనకు జ్ఞానం వచ్చిందో, ఏ వార్తలు చదివి మనకు సమాచారం అందిందో, ఏ వార్తలు చదివి మనలో రచనా శైలి పెరిగిందో వాళ్ళకి నివాళిగా, ఒక అక్షర శుభంగా ఆ సంపాదక శిఖరాలకు నివాళిగా ఈ పుస్తకం రాసి నేను జర్నలిజంలోని గురువులకు కూడా ఒక నివాళిని ఇచ్చినట్టుగా అర్చనగా నేను భావిస్తున్నాను అన్నమాట. మంచి కృషి చేశారండి. ఎందుకంటే అందరినీ ఒకే చోట చెప్పడం అనేది వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వాలను మీరు దానికి ఒక అక్షర రూపం ఇవ్వడం, అక్షరాంజలిగా భావించవచ్చు, ఒక నివాళిగా భావించవచ్చు. బాగుంది మాశర్మ గారు. విహంగ వీక్షణంగా మీ బాల్యం నుండి ఇప్పటి వరకు మీ యొక్క జర్నలిజం, పాత్రికేయ వృత్తిలోని ప్రయాణాన్ని వివరిస్తూ మూలం మరవకూడకుండా ఆ కొప్పరపు కవుల యొక్క వారసత్వాన్ని, వారిని నలుగురికి తెలియజేయడం కోసం ఒక పీఠం స్థాపించి వాటి గురించి పురస్కారం పెట్టించి ఈ విధంగా బహుముఖీనంగా సాగిస్తున్న మీ కృషిని అభినందిస్తూ ఆకాశవాణి పక్షాన, శ్రోతల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. నమస్తే సార్. నమస్కారం. మీరింతవరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం
ప్రజాప్రసార సేవలో 75వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని వజ్రోత్సవ వాణి ప్రత్యేక ధారావాహిక ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ జర్నలిస్టు మా శర్మ గారితో డాక్టర్ వివి రామారావు గారి సంభాషణ విన్నారు. నిర్వహణ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.